ట్రంప్ నోటి దూలకి బ్రిటన్ రాజుగారు ఘాటైన సమాధానం ఇచ్చుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా గనక బ్రిటన్‌కి సాయం చేయకపోతే, యూరప్ దేశాల ప్రజలందరూ జర్మనీ, జపనీస్ మాట్లాడేవాళ్ళంటూ ట్రంప్ గతంలో అన్నాడు. ఇది నిన్న ఇప్పుడు బ్రిటన్ రాజొచ్చి చార్లెస్ 3 కింగ్ చార్లెస్ 3 అంటారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. డిన్నర్ చేశారు. ఆ సందర్భంగా ఆహ్, ఈయన ఓపెన్‌గా మాట్లాడింది ఇప్పుడు వైరల్ అవుతుంది. అధ్యక్ష, అమెరికా లేకపోతే యూరోపియన్ దేశాలు జర్మనీ మాట్లాడేవాళ్ళని మీరు ఇటీవల వ్యాఖ్యానించారు. అసలు విషయం మీకు అర్థం కావట్లేదు. ఒకవేళ మేమే లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు అంటూ చమత్కరించారు. వాస్తవంగా 250 ఏళ్ల క్రితం అమెరికాకు స్వతంత్రం రాముందు ఆ దేశం మీద పట్టు కోసం బ్రిటను, ఫ్రాన్సు యుద్ధం చేసినాయి. లండన్, వాషింగ్టన్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తు చేస్తూ, ఆ రోజుల్లో గనక మేము లేకపోతే ఫ్రాన్స్ మిమ్మల్ని లాక్కుని మీరందరూ ఫ్రాన్స్ భాష మాట్లాడుకొచ్చుకునేవాళ్ళు అని చెప్పుకొచ్చారు.